రెండేళ్ల పాలన సూపర్ ఉందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల పాలన కాదు, ఇంకా ఇంకా ఇట్లా ఇంకా నాలుగేళ్ల పాలన అయినా వాళ్ళకి అధికారం రాదు జీవితంలో. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గిట్ట ఇప్పుడు ఎంత ఎమ్మెల్యేగా కూడా గెలవు కదా, ఆయన వార్డు నెంబర్ గెలిచిన పరిస్థితి ఎట్లా ఉందో సేమ్ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే పరిస్థితి ఫ్యూచర్లో. కనీసం ఆయన ఎమ్మెల్యే కాక సర్పంచ్లో గెలిచిన పరిస్థితి. ఆయనకు ఉండక ముఖ్యమంత్రి పదవి వచ్చింది. లాస్ట్ అదే ముఖ్యమంత్రి పదవి. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కదా, కలిసి ఎమ్మెల్యే పదవి కూడా కొడంగల్లో జనాలు తరిమి కొడతారు. ఆయన జీవితంలో ఇంకా ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు తొక్కలేడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు పంచాయతీ అయిపోయినాయి మొన్నటికి మొన్న. ఇప్పుడు గెలిచేది అందులో కూడా మేమే ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు స్పర్శాదేద అనేది పార్టీ గుర్తు లేని ఎన్నికలు. అవి పార్టీ గుర్తు లేని ఎన్నికలు కూడా అక్కడ కాంగ్రెస్ బీజేపీ పల్లెటూరు ఊర్లలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మాకాయ. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మాకాయ ఓట్ల రాజకీయాలు చేసారు. వీళ్ళకి వాళ్ళు చెప్తారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తారు. కాంగ్రెస్ మొత్తానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఓట్లు వేయించారు వాళ్ళు. అయినా కూడా మన వాళ్ళకి 6,000 గ్రామాల పంచాయతీ గెలిచారు. మనం బీఆర్ఎస్ 4,000 గ్రామ పంచాయతీ పైన గెలిచినాం. ఇప్పటికైనా కేసీఆర్ సత్తా ఏందో ఇంకా 3 నెలల తర్వాత చూపెడతారు జనాలు కేసీఆర్ సత్తా. అప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ గడిలో పెడతాడు. వీళ్ళందరూ దొంగలు దోసుకునే రకం వీళ్ళందరూ. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మేమే ఉంటామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు కాక ఇంకా 10 ఏళ్ళు ఉంటాం. 10 ఏళ్ళు కాదు, ఈ 3 సంవత్సరాలు ఎలావని చెప్పు. ఆయన ఈ 2 నెలలు ఎలావని చెప్పు. ఈ 2 నెలలు చక్కగా వెళ్ళితే ప్రజలతోనికి ఆయన 10 ఏళ్ళు కాదు ఇంకా 20 ఏళ్ళు ఉంటాయని చెప్పి ఆయన మస్తు చెప్పుకుంటాడు. ప్రజలు తీర్పియాలి కదా, ప్రజలు తీర్పించే వాళ్ళు కావాలి. వాళ్ళు గ్యారంటీలు అమలు అయినాయి కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. అందుకే మాకు మంచి మెజార్టీ తోటి మా కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్లను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఎక్కడ గెలిపించారన్నా? వాళ్ళకి వచ్చేది ఇంత 6,000 గ్రామ పంచాయతీ జరిగినాయి. మనకు బీఆర్ఎస్ పార్టీలకు 4,000 గ్రామ పంచాయతీ పైన వచ్చినవి. వాళ్ళు ఏం చెప్పండి, ఏం హామీ అమలు చేశారు? 6 గ్యారెంటీలో ఒక బస్సు చేశారు. ఆ బస్సు ఫ్రీ చేస్తే దానిలో కూడా ఆడోళ్ళు చుట్టూ కొడుకమే, మొగోళ్ళని నిలబడకం, ఆడోళ్ళు సీట్లు అంతా జుట్టు కొడుకమే పని తప్ప చెప్పండి. ప్రతి విషయం ఇది చేసిండు రేవంత్ రెడ్డి చెప్పండి. ఏ విషయం 6 గంటలు చేసిండు చెప్పండి. 2 నెలలు 5,000 పింఛన్ ఆడేళ్లకు, 4,000 పింఛన్ చేసిండా, 6,000 పింఛన్ చేసిండా వికలాంగులకు, రైతులకు రుణమాఫీ చేసిండా, రైతులకు బోనస్ ఇచ్చిండా. ఇప్పుడున్న రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఏదుల ప్రాజెక్టులో ఆల్రెడీ 90% పూర్తయింది. నాలుగో ప్రాజెక్టు శంకుస్థాపన చేసి నీళ్ళు కూడా విడుదల చేసిండు కేసీఆర్ గారు. నీవు తీసిన 10% పూర్తి చేయలేదు. 10% మిగిలి ఉంటే దాన్ని కూడా పండబెట్టి ఇంకా పాలమూరు ఎత్తిపోతల పథకం 90 TMS నీటిని కేసీఆర్ కేటాయిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలు మొక్కి చంద్రబాబు నాయుడు తొత్తులు మీ గురువు గారికి 30 TMS నీళ్ళకు తీసుకొచ్చారు. ఇప్పుడు 90 TMS నీళ్ళ ప్రాజెక్టును 35 TMS వాటర్ తీసుకొచ్చాం. ఇప్పుడు మీ ఆంధ్రకు దోషి పెడుతున్నాం. మీ కుటుంబం మొత్తం 7 మంది అన్నదమ్ములు. మాది మామనార్ జిల్లా, మాది కూడా మామనార్ జిల్లా, వనపర్తి డిస్ట్రిక్ట్ మాది. మాకు మీ కొడంగల్లో మీరు వనపర్తి చదువుకొని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వచ్చి అభివృద్ధి చేయండి వనపర్తిలో ఓన్లీ మాజీ మంత్రివర్లకు నిజానికి సార్ చేసిన అభివృద్ధి ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక గల్లీ వేయలేదు. వనపర్తి మొత్తం అట్లనే పడుకొని ఉంది. సార్ చేసిన అభివృద్ధి ఉంది. ఇంతవరకు మీరు మేఘారెడ్డి గారు ఏం చేసింది శూన్యం.